నమస్తే, నేను ప్రశాంత్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో తుక్కుగూడలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో మరో కోకాపేట్ లాగా మారబోతుందా తుక్కుగూడ అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, రాబోయే రోజుల్లో తుక్కుగూడ ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో మరో కోకాపేట్ లాగా మారబోతుంది అంటూ కొన్ని న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజం? మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా చాలా మేజర్ డిఫరెన్స్ ఉంటుందండి. తుక్కుగూడ అనేది ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఎ సిటీ అయిపోయింది. ఇప్పుడు బెంగళూరు హైవేలో చూసుకుంటే షాద్ నగర్, మన ముంబై హైవేలో చూసుకుంటే సంగారెడ్డి, వికారాబాద్ హైవే చూసుకుంటే మోకిలా, శంకరపల్లి, నవాబ్, ఇవన్నీ కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్టర్స్. ఎందుకంటే మిగతా ఏరియాలో సిటీలో ఇప్పుడు మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, కొండాపూర్ కానీ, ఇవన్నీ మనకి అఫోర్డబుల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అఫోర్డబుల్ ప్రైసింగ్లో లేవు. సో అదొక రీజన్ వల్ల జనాలు దూరంగా పోతున్నారు. కుక్కడపల్లి చూసుకోండి, ఒకప్పుడు కుక్కడపల్లి చాలా దూరంగా అనుకునేవాళ్ళు బంజారా హిల్స్కి. కానీ ఇప్పుడు కుక్కడపల్లి దాటి పటాన్చెరు దాటి వెళ్ళిపోతుంది. అంటే పటాన్చెరు వరకు మెట్రో మాట్లాడుతున్నాను, ఇటు ఎయిర్పోర్ట్ దాకా మెట్రో మాట్లాడుతున్నాం, అటు షాద్నగర్ దాకా వెళ్ళిపోయి ఇప్పుడు వరకు తర్వాత వెళ్తుంది. సో ప్లాన్లు అన్నీ కూడా గవర్నమెంట్ ప్లాన్లు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఓన్లీ వెస్ట్ జోన్ మీద ఫోకస్ చేయడం జరిగింది. దానివల్ల 50-60% ఆఫ్ ది మార్కెట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ కవర్డ్ బై వెస్ట్ జోన్. అందరూ అక్కడే పెట్టాలనుకుంటున్నారు పెట్టుబడి. సో మనం ఏంటంటే పబ్లిక్ అంటే అందరూ ఎక్కడ పెడితే మనం అక్కడే పరిగెడతాం. ఇప్పుడు అందరూ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్కి వెళ్తారు. ఉద్యోగాలు లేనప్పుడు ఏం చేయాలి? కొత్త కాన్సెప్ట్ కనుక్కొని ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఇప్పుడు ఒక స్విగ్గీ కానీ, ఒక ఊబర్ కానీ, ఒక జొమాటో కానీ, ఒక బ్లింకిట్ కానీ, ఇవన్నీ కూడా ఎవరికైనా అంత ముందు ఉన్నాయి మనకి. ఇప్పుడు బ్లింకిట్ ఫోన్ చేస్తే 5 నిమిషాలు ఇంట్లో ఉంటున్నాడు. అది మనం ఒకప్పుడు ఎక్కడికో సెకండాబాద్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ బాధపడి ఇది పడి 2 గంటలు 3 గంటలు స్పెండ్, అలాంటిది 5 నిమిషాల్లో వస్తుంది ఏ ఐటెం కావాలన్నా. సో టెక్నాలజీ ఈజ్ గ్రోయింగ్, ఏఐ ఈజ్ గ్రోయింగ్, కాన్సెప్ట్ పెరుగుతున్నాయి. సో తుక్కుగూడ వరకు ఆల్రెడీ ఆదివట్లలో టీసీఎస్ ఉంది అండ్ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్గా డిక్లేర్ చేసి మేజర్లీ ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అక్కడ వస్తున్నాయి. తర్వాత పెద్ద టెక్ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి, ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తున్నారు. సో తుక్కుగూడ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ సిటీ. తుక్కుగూడ తర్వాత మీకు కందుకూరు, ముచ్చెర్ల, అట్లా ఇంకా ముందుకెళ్తే కడతాలు, అమంగల్, కల్వకుర్తి దాకా వెళ్ళిపోయాయి ప్రాజెక్ట్స్. సో తుక్కుగూడ అనేది ఖచ్చితంగా ఇంకొక కోకాపేట అవుతుంది అనే దాంట్లో సందేశం అంటే నో డౌట్ లేదు. కానీ టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్స్ అంటే మేబీ నెక్స్ట్ 10-15 years కల్లా తుక్కుగూడ ఫుల్లీ థిక్లీ పాపులేటెడ్. ఎలాగైతే కుక్కట్పల్లి అయిందో, ఎలాగైతే కుషాయిగూడ అయింది, ఈసీఎల్, దిల్సుఖ్నగర్ ఎట్లా అయిందో, గచ్చిబౌలి ఎట్లా అయిందో, తెల్లాపూర్, అట్లా థిక్లీ పాపులేటెడ్. అంటే ఇప్పుడు మిగతా ఇవన్నీ నేను చెప్పిన ఏరియాలు కుక్కట్పల్లి, గచ్చిబౌలి అన్నీ కూడా కొనడానికి అన్ని కుక్కట్పల్లిలోనే ఉన్నాయి. అన్ని రకాలు సరుకులు కానీ, హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, లెదర్ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రానిక్ అన్నీ కూడా ఏ సెంటర్కి ఆ సెంటర్ శాటిలైట్ టౌన్షిప్లో పెరిగిపోతుంది. సో తుక్కుగూడ అనేది ఏంటంటే బేసికలీ మనం చూసింది ఏంటంటే గత 5 సంవత్సరాలుగా విల్లా ప్లాట్స్కి హబ్ లాగా అయిపోయింది. విల్లాస్కి ఓకే అంటే విల్లా ప్లాట్స్ అమ్ముతున్నారు 180, 170 గజాలు, 167 గజాల నుండి 200, 300, 400, 500 గజాలు వరకు కొనుక్కుంటారు. సో తుక్కుగూడ దగ్గర మీకు 70, 80, 90 వేలు పర్ యార్డ్ ఉంది. తుక్కుగూడ దాటితే కొద్దిగా ముచ్చర్ల, కందుకూరుకు ముందు 50, 60 వేలు ఉంది. సో ఇంకా వెళ్తున్న కొద్దిగా తగ్గుతుంది. ఒకప్పుడు కడతాల్లో కూడా మనం 60, 70 వేలు చూసాం. ఇప్పుడు కూడా 80 వేలు ఉంది మ్యాక్ ప్రాజెక్ట్స్ అనేది. అది రోడ్ సైడ్, ఇవన్నీ కూడా రోడ్ సైడ్ ప్రాజెక్ట్స్. సో అంత రేటు పెట్టి కొంటారంటే సిటీకి, ఎయిర్పోర్ట్కి దగ్గర, ఓఆర్ఆర్కి దగ్గర, సిటీకి దగ్గర, కన్వీనియంట్ మ్యాటర్ ఆఫ్ 15-20-30 minutes, 15 minutes డ్రైవ్లో మీరు 20 minutes డ్రైవ్లో వచ్చేస్తారు మొత్తం హైదరాబాద్లో ఎక్కడ కావాలన్నా. సో ఓఆర్ఆర్ వచ్చాక ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ చాలా తగ్గింది, చాలా కంఫర్ట్ ఉంది, చాలా స్పీడ్ వెళ్తున్నాం ఓఆర్ఆర్ ఎక్కితే. RRR ఇంకా తగ్గుతుంది. సో ఓవరాల్ ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఎక్కడైతే ఉందో, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేశారు మన వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. సో దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినందువల్ల ఏమవుతుంది,
ట్రావెలింగ్ మొదలవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ మొదలవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ ఫండింగ్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, పవరు, డ్రైనేజు, వాటరు, లైట్స్ ఇవన్నీ ఉన్నాయో దాన్ని బట్టి చూసుకుంటే మీకు డెవలప్మెంట్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ ఇండస్ట్రీ డబ్బులు పెట్టడానికి ట్రై చేస్తుంది. ఇండస్ట్రీ పెడితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీ వస్తాయి, శాలరీ వస్తే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక చైన్ సర్కిల్. సో ఇప్పుడు మనకి తుక్కుగూడ సరౌండింగ్స్లో, తుక్కుగూడలో మనకి అంటే అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయి. అంటే మనకి 2 BHK ఇండిపెండెంట్ కానివ్వండి, కమర్షియల్గా కానివ్వండి, రెసిడెన్షియల్ తగ్గిపోతుంది. పీపుల్ ఆర్ బీయింగ్ హ్యాబిచుయేటెడ్ టు లగ్జరీ మైండ్ సెట్. ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ కూడా అమ్మారు, ఇప్పుడు ఎవరు కూడా మినిమం 1000 స్క్వేర్ ఫీట్ 3 బెడ్రూమ్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి ఒక భార్యాభర్తకు ఒక సపరేట్ రూమ్ కావాలి. సో అందుకనే ఇప్పుడు వాళ్ళ పిల్లలు చిన్న పెద్దలు అవుతారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, కొడుకు కూతురు ఉన్న, 2 కొడుకులు ఉన్నా 3 బెడ్రూమ్స్ అవసరం. ఇంకా కొంతమంది 4కి వెళ్తారు. గెస్టులు వచ్చే వాళ్ళు అయితే ఇంకా 4 బెడ్రూమ్. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది వాడతారు, పెద్దలు అయిన తర్వాత మేబీ షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు 3 బెడ్రూమ్ ఇస్ మినిమం ట్రెండ్. 2 బెడ్రూమ్ అనేది స్లోగా, అంటే ఆ సెగ్మెంట్ ఉంది కానీ కొంచెం తక్కువ. ఎందుకంటే బయింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు సో 3 బెడ్రూమ్కి వెళ్తున్నారు జనాలు. 2 బెడ్రూమ్కి 3 బెడ్రూమ్ పెద్ద ఎక్కువ తేడా ఉంటుంది. ఆ రూమ్స్ మిగతా అన్ని కామన్ కదా, ఎమ్యూనిటీస్ కానీ, కారిడార్ కానీ, మెట్లు కానీ, ఇవన్నీ కూడా దీనికైనా దానికి ఉండాలి. ఓవరాల్గా చూసుకుంటే కాస్ట్ పెద్ద ఎక్కువ డిఫరెన్స్ లేదు. సో లాంగ్ టర్మ్లో ఇప్పుడు నుండి నెక్స్ట్ 10 yearsలో తుక్కుగూడ ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్. శ్రీశైలం 4 సస్టైనబుల్ సిటీ కూడా దాని దగ్గరలో వస్తుంది. ఇప్పటికైతే రాలేదు కానీ 4 సస్టైనబుల్ సిటీ ఒకసారి యాక్షన్ స్టార్ట్ అయితే దానికి దీనికి పెద్ద డిస్టెన్స్ లేదు. ప్లస్ అక్కడ ఎయిర్పోర్ట్ 1.6 kilometers అండర్ గ్రౌండ్ మెట్రో వేస్తున్నారు. ప్లస్ ఇక్కడ మెట్రో కలుపుతున్నారు. అండ్ 4 సస్టైనబుల్ సిటీలో అన్ని రకాల హంగులు వస్తాయి. అంటే స్పోర్ట్స్ సిటీ వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది, ఇండస్ట్రియల్ వస్తుంది, AICT వస్తుంది, SEZs వస్తున్నాయి, ఫార్మా వస్తుంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, రిసార్ట్స్ వస్తున్నాయి. అంటే హై రైజ్ 20 కోట్లు 30 కోట్లు కూడా వీళ్ళు అమ్ముతున్నారు కొంతమంది బిల్డర్స్. సో దానివల్ల ఏంటంటే ఈ వెస్ట్లో బాగా కాస్ట్ పెరిగిపోయింది, తర్వాత పాపులేషన్ కూడా ఎక్కువైపోయింది. పాపులేషన్ ఎక్కువైతే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో తుక్కుగూడ వైపు ఎందుకు చూస్తుందంటే ఒక ప్రత్యామ్నాయం, అంటే ఒక ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి చూసుకుంటే దాన్ని నెక్స్ట్ హబ్గా వన్ ఆఫ్ ది పాయింట్. అలాగే చాలా ఉన్నాయి. మీరు తుక్కుగూడ ఉన్నారు కాబట్టి తుక్కుగూడలో కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నెక్స్ట్ రానున్న జోన్లో అదొకటి జోన్. సో తుక్కుగూడ లాంటి మరో ఏరియా ఉంది అంటే అది ఎలాంటి ఏరియా ఉంది, ఎక్కడ ఉంది సార్? ఏదైనా ORRకి RRRకి మధ్యలో అన్ని ఏరియాలు మంచివేనండి. HMDA పరిధి పెంచింది, HMDA పెంచుతుంటే హైకేప్ అయినట్టు. ఇప్పుడు DTCలో ఉంది, HMDAలో అయిపోయింది. ఇప్పుడు కొనుక్కునే ఎవరైనా DTCP రేట్లో కొనుక్కుంటే HMDA రేట్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే RRR దాటి 5 kilometers HMDA పరిధిగా డిక్లేర్ చేస్తున్నారు. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ సెల్లర్స్. ఎందుకంటే ఇప్పుడు కొనుక్కునేవాడు అదృష్టవంతుడు, తర్వాత అమ్ముకునేవాడు అదృష్టవంతుడు. థ్యాంక్ యూ సార్.